అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి ట్యూటోరియల్. ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను అయితే మనం తెలుసుకునే ముందు వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోకి వచ్చేస్తుంది. ఇక లేట్ చేయకుండా మన యొక్క మొదటి అప్డేట్లోకి అయితే వెళ్ళిపోదాం. వెళ్ళే ముందు వీడియోని చాలామంది చూస్తున్నారు కానీ లైక్ మాత్రం చేయట్లేదు. మీరు లైక్ చేయడం ద్వారా నేను 2 గంటలు పడ్డ శ్రమకు నాకు సంతృప్తినిస్తుంది కాబట్టి వీడియో మిగతా వారికి కూడా రీచ్ అవ్వడానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ వీడియోకి కనీసం 1000 లైక్స్ అయినా ఇచ్చేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇక మొదటి అప్డేట్ కనుక చూసుకుంటే TRTని నిర్వహించాలని డిమాండ్. ఇక్కడ విద్యాశాఖ కమిషనరేట్ వద్ద B.ED D.ED అభ్యర్థుల ధర్నా. ఉపాధ్యాయ నియామక పరీక్ష TRT లేదా DSCని వెంటనే నిర్వహించాలని ఇక్కడ తెలంగాణ రాష్ట్ర B.ED D.ED అభ్యర్థుల సంఘం డిమాండ్ చేసింది. ఖాళీగా ఉన్నటువంటి 15,000 పోస్టులకు వెంటనే ఆర్థిక శాఖ అనుమతిచ్చి TRT నోటిఫికేషన్ విడుదల చేయాలని కోరుతూ బుధవారం లక్డీ కప్పుల్ పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎదుట సంఘం ఆధ్వర్యంలో అభ్యర్థులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర అధ్యక్షులు రావుల రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది జూన్ 12న ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ నిర్వహించి 9 నెలలు గడుస్తున్న TRT నోటిఫికేషన్ జారీ చేయకుండా కాలయాపన చేస్తుందన్నారు. రాష్ట్రంలో వివిధ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్లు ఇస్తున్నటువంటి ప్రభుత్వం TRT విషయంలో వివరిస్తున్నటువంటి తీరుతో టెట్ ఉత్తీర్ణులైనటువంటి అభ్యర్థులు ఆందోళనలో ఉన్నారని పేర్కొన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో 4 సార్లు, తెలంగాణలో 3 పర్యాయాలు టెట్ నిర్వహించిన ప్రభుత్వాలు TRT నిర్వహణలో తాత్సారం చేస్తున్నాయని విమర్శించారు. ఉపాధ్యాయ బదిలీలు, పదోన్నతులతో సంబంధం లేకుండానే వెంటనే 15,000 ఉపాధ్యాయ ఖాళీల కోసం TRT నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల నోటిఫికేషన్ వస్తే ఈ అవకాశము లేకుండా పోతుందన్నారు. గడిచిన 9 ఏళ్లలో 2017లో TRT నోటిఫికేషన్ ఇచ్చారని, ఆ తర్వాత 5 ఏళ్లలో ఒక్క ఉపాధ్యాయ పోస్టుకు కూడా ప్రకటన చేయలేదన్నారు. ధర్నా అనంతరం పలువురు ప్రతినిధుల బృందము అధికారులను కలిసేసి తమ యొక్క డిమాండ్ పైన వినతి పత్రం అయితే సమర్పించింది. ధర్నాలో సంఘం నాయకులు రఘు, శ్రీను, భాను వీళ్ళంతా కూడా ఇక్కడ ఇర్ఫాన్, చంద్రశేఖర్ రెడ్డి వీళ్ళంతా పాల్గొనడం జరిగింది. దాని తర్వాత చాలామంది అభ్యర్థులు కూడా పాల్గొని దీన్ని సక్సెస్ అయితే చేయడం జరిగింది. ఇదే అంశాన్ని మిగిలినటువంటి న్యూస్ పేపర్లో కూడా అదే అంశాన్ని అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసుకుంటే గడిచిన 9 నెలలు కూడా, అంటే టెట్ నిర్వహించి 9 నెలలు గడుస్తున్నా కూడా ఇంకా TRT నోటిఫికేషన్ వేయట్లేదు. ఖచ్చితంగా 15,000 ఖాళీలు బదిలీలకు ప్రమోషన్లకు సంబంధం లేకుండా ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా వాటికి ఆర్థిక శాఖ ఆమోదం ఇచ్చేసి వాటిని ఫిలప్ చేయండి అనేటువంటి ఉద్దేశంతో ఈ ధర్నా అయితే నిర్వహించడం జరిగింది. తర్వాత మరొక అప్డేట్, టెట్ ఎప్పుడు రాష్ట్రంలో 2.20 లక్షల మంది, అంటే 2,20,000 మంది అభ్యర్థులు మరొక టెట్ ఉపాధ్యాయ అర్హత పరీక్ష కోసం ఎదురు చూస్తున్నారు. ప్రతి 6 నెలలకోసారి లేదా సంవత్సరానికోసారి టెట్ నిర్వహించాల్సి ఉన్నా అది అమలుకైతే నోచుకోవడం లేదు. రాష్ట్రంలో గతేడాది మార్చి 24 టెట్ నోటిఫికేషన్ జారీ చేయగా ఇక్కడ జూన్ 12న టెట్ పరీక్ష నిర్వహించారు. టెట్ నోటిఫికేషన్ జారీ చేసి ఏడాది కావస్తుండడంతో మళ్ళీ టెట్ ఎప్పుడు నిర్వహిస్తారు అని B.ED D.ED అభ్యర్థులు అయితే నిరీక్షిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలో 10 నుంచి 12,000 టీచర్ పోస్టులు, గురుకులాల్లో 12,000 టీచర్ పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. సాధారణ ఎన్నికలకు 3-4 నెలల ముందే ఉపాధ్యాయ పోస్టుల భర్తీ నోటిఫికేషన్ జారీ అయ్యేటువంటి అవకాశం అయితే ఉంది. ఈ నెల 24 వస్తే గతేడాది నోటిఫికేషన్ జారీ చేసి సంవత్సరం అయితే అవుతుంది. అలాగే TRT లేదా DSC వేయడానికి ఇంకా 3-4 నెలల సమయం ఉన్నటువంటి ఈ నేపథ్యంలో అభ్యర్థులు ఈరోపు మరొక టెట్ నిర్వహించాలని ప్రభుత్వాన్ని అయితే డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో టీచర్ల బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ కొనసాగుతుండడం, దానికి ఈ నెల 12 వరకు హైకోర్టు స్టే ఇవ్వడం, బదిలీల ప్రక్రియ మరింత ఆలస్యమయ్యేటువంటి సూచనలు అయితే కనిపిస్తున్నాయి. ఒకవేళ బదిలీలు, పదోన్నతులు పూర్తయిన ఉపాధ్యాయుల రేషనలైజేషన్ చేసిన తర్వాతే టీచర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ క్రమంలో ప్రస్తుతం టెట్ నిర్వహిస్తే సులభంగా సిద్ధం కావచ్చని అభ్యర్థులు అయితే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ టెట్ TRT సమీప తేదీల్లో నిర్వహిస్తే రెండింటికి ఒకేసారి సిద్ధం కావడానికి కష్టమని అంటున్నారు. గత సంవత్సరం జూన్ 12న నిర్వహించినటువంటి టెట్ పరీక్షలో పేపర్ 1లో కనుక చూసుకుంటే 3,18,444 మంది అభ్యర్థులు పరీక్ష రాయగా అందులో 1,04,078 మంది అభ్యర్థులు మాత్రమే అర్హత సాధించారు. పేపర్ 2లో కనుక చూసుకుంటే 2,50,897 మంది అభ్యర్థులు పరీక్ష రాయగా అందులో 1,24,535 మంది అభ్యర్థులు అయితే అర్హత సాధించారు. పేపర్ 1లో
32.68%, పేపర్ 2లో 49.64% అయితే అర్హత సాధించారు. పేపర్ 1 కనుక చూసుకుంటే ఎస్జిటిను D.ED B.Ed అర్హత ఉన్నటువంటి అభ్యర్థులు ఇద్దరు కూడా రాయొచ్చు. పేపర్ 2కు సంబంధించినటువంటి B.Ed స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులు కూడా మాత్రమే రాయాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. గతంలో ఒక్కసారి టెట్ పరీక్షలో అర్హత సాధిస్తే ఆ సర్టిఫికెట్కి 7 సంవత్సరాల కాలపరిమితి ఉండేది. అయితే ఈ నిబంధన గతంలోనే ఎత్తేసి కాలపరిమితిని జీవిత కాలం అయితే చేశారు. గతంలో రాసినటువంటి 2 టెట్ పరీక్షలు కలిపి రాష్ట్రంలో దాదాపుగా 3 లక్షల మంది అభ్యర్థులు టెట్ వ్యాలిడిటీని జీవిత కాలం అయితే కలిగి ఉన్నారు. 2017 మార్చిలో టెట్ నోటిఫికేషన్ వేసి అదే ఏడాది జూలై 23న పరీక్ష నిర్వహించింది. మరుసటి ఏడాది 2018 TRT పరీక్ష నిర్వహించింది. అదేవిధంగా 19, 20, 21 ఏడాదిలో టెట్ను రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించనే లేదు. 3 ఏళ్ల తర్వాత అంటే గతేడాది 2022 మార్చి 24న టెట్ నోటిఫికేషన్ అయితే వేసి జూన్ 12న అయితే టెట్ పరీక్ష నిర్వహించింది. అయితే గతేడాది కొత్తగా టెట్ రాసినటువంటి వారిలో చాలామంది అర్హత సాధించలేదు. ఇలా ఇప్పటి వరకు అన్ని టెట్ పరీక్షలు కలిపి మొత్తంగా పేపర్ 1లో కనుక చూసుకుంటే 1,50,000, పేపర్ 2లో 2 లక్షల మంది పాస్ అయిన వారు ఉన్నారు. మొత్తంగా అన్ని టెట్ పరీక్షలు కలిపి 3,50,000 మంది అయితే ఉన్నారు. TRT ముందు టెట్ నిర్వహించేనా అనేటువంటి అంశంలోకి వెళ్తే ఇక్కడ టెట్ కోసం దాదాపుగా 2,20,000 మంది అయితే అభ్యర్థులు ఎదురు చూస్తున్నారు. ఇప్పటి వరకు టెట్ వేయనటువంటి కొత్త D.ED B.Ed అభ్యర్థులు గత టెట్లో పాస్ కాని వారు సైతం మరో టెట్ నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు. విద్యా హక్కు చట్టం ప్రకారం సంవత్సరానికి 2 సార్లు టెట్ పరీక్ష నిర్వహించాలి, లేదంటే ఒక టెట్ అయినా తప్పనిసరిగా నిర్వహించాలని నిబంధన అయితే ఉంది. కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జీవో నంబర్ 36 ప్రకారం టెట్ పరీక్షను సంవత్సరానికి ఒకసారి నిర్వహిస్తామని 2015లో పేర్కొంది. దాని ప్రకారంగానే 2016, 17 టెట్ నిర్వహించారు. మళ్ళీ ఆ తర్వాత 2022లోనే నిర్వహించారు. మధ్యలో టెట్ ఎక్కడ కూడా నిర్వహించలేదు. ప్రస్తుతం టీచర్ల బదిలీలో పదోన్నతుల ప్రక్రియ ఆలస్యం అవుతుండడంతో టెట్కు సమయం ఉండడంతో ఈలోపు మరో టెట్ జారీ చేయాలని D.ED B.Ed అభ్యర్థుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రావుల రామ్మోహన్ రెడ్డి అయితే ఇక్కడ ప్రభుత్వానికైతే డిమాండ్ చేయడం జరిగింది. తర్వాత గచ్చిబౌలి శివరాంపల్లి కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో టీచర్ పోస్టులకు అయితే నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. కాంట్రాక్ట్ టీచర్లకు సంబంధించిన నోటిఫికేషన్ నిన్న చాలామంది అడిగారు. మళ్ళీ ఒకసారి క్లియర్గా చూసుకునే ప్రయత్నం అయితే చేయండి. హైదరాబాద్లోని గచ్చిబౌలి శివరాంపల్లి కేంద్రీయ విశ్వవిద్యాలయంలో వివిధ పోస్టుల భర్తీకి అయితే ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. PGT, TGT, PRT, వొకేషనల్ ఇన్స్ట్రక్టర్, కంప్యూటర్ సైన్స్, డ్యాన్స్ కోచ్, ఆర్ట్ కోచ్కి సంబంధించిన పోస్టులు అయితే ఉన్నాయి. ఇక్కడ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, కంప్యూటర్ సైన్స్, కామర్స్కి సంబంధించిన విభాగాలు అయితే ఉన్నాయి. అర్హత పోస్టులను అనుసరించి BEd బ్యాచిలర్ డిగ్రీ, డిప్లొమా, BE, దాని తర్వాత BSc, DED ఇంటిగ్రేటెడ్ డిగ్రీ, PG డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీ ఉన్నటువంటి వాళ్ళైతే ఉత్తీర్ణత ఉన్నటువంటి వాళ్ళైతే ఎలిజిబుల్ అవుతారు. 18 నుంచి 65 ఏళ్ళ వయసు అయితే ఉండాలి. ఏజ్ లిమిట్ జీతం 21,250 నుంచి 27,500 వరకు అయితే ఉంటుంది. ఇంటర్వ్యూలో మెరిట్ ఆధారంగా ఎంపిక అయితే చేస్తారు. కేంద్రీయ విశ్వవిద్యాలయం గచ్చిబౌలి, BPRA ఇక్కడ క్యాంపస్, హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం, SVP, తర్వాత NVP హైదరాబాద్కు సంబంధించిన వేదికగా ఇంటర్వ్యూ అయితే జరుగుతుంది. గచ్చిబౌలిలో మార్చి 10 నుంచి 12, శివరాంపల్లిలో ఇక్కడ గచ్చిబౌలిలో మార్చి 10 నుంచి 12 వరకు, శివరాంపల్లిలో 10కి అయితే దీనికి సంబంధించిన ఇంటర్వ్యూ అయితే ఉంటుంది మార్చి 10న. తర్వాత సమయం ఉదయం 8 గంటల నుంచి అయితే దీనికి సంబంధించి స్టార్ట్ అవుతుంది. అఫీషియల్ వెబ్సైట్ అయితే కనిపిస్తుంది కదా. దీని ద్వారా మీరు ఏం చేయండి అంటే ఒక ఫోటో తీసుకోండి, గూగుల్ లెన్స్ ఓపెన్ చేస్తే కనుక డైరెక్ట్గా ఇది మనకైతే దీని లింక్ అనేది మీకు కనిపిస్తుంది. కాబట్టి అక్కడ డైరెక్ట్ క్లిక్ చేస్తే అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్తారు. వెళ్ళిన తర్వాత కనుక చూసుకుంటే అక్కడ మీకు క్లియర్గా అప్లికేషన్ ఫామ్ అదంతా కూడా ఉంటుంది. కావాలంటే కనుక వీడియో యొక్క డిస్క్రిప్షన్లో లేదా మన గ్రూప్లో కూడా డైరెక్ట్ లింక్ షేర్ చేసే ప్రయత్నం చేస్తాను. కావాల్సిన వాళ్ళు యూటిలైజ్ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇక్కడ దాని తర్వాత ICSILలో 583 పోస్టులు ఆల్రెడీ మనం నిన్న దీనికి సంబంధించిన వివరాలను అయితే తెలుసుకున్నాం. కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఇంకా చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే స్క్రీన్ షాట్ తీసుకునే ప్రయత్నం అయితే చేయండి. 15,000 టీచర్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలి. ఆల్రెడీ చూసాం. అన్నింటిలో దాదాపుగా ఒకే రకమైనటువంటి కంటెంట్ అయితే ఉండడం జరిగింది. దాని తర్వాత కనుక చూసుకుంటే నేడు మంత్రివర్గ భేటీ అండి. నేడు రాష్ట్ర మంత్రివర్గ భేటీ ముఖ్యమంత్రి K. చంద్రశేఖరరావు అధ్యక్షతన గురువారం రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానున్నది. ప్రగతి భవన్లో మధ్యాహ్నం 2 గంటలకు జరిగేటువంటి ఈ సమావేశంలో రాష్ట్రంలోని వివిధ అంశాలపైన చర్చించి ఆమోదించనున్నది. ఇదే సమావేశంలో మంత్రివర్గ సిఫార్సుపైన గవర్నర్ ఆమోదించే 2 MLC స్థానాల అభ్యర్థులను కూడా ఖరారు చేయనున్నారు. ఖచ్చితంగా నిన్న జరిగినటువంటి ధర్నాకు సంబంధించినటువంటి కూడా అంశం దీనిలో చర్చకు రానున్నటువంటి అవకాశం అయితే ఉన్నది.
తర్వాత 6 రోజులకే 31,000 ఎంసెట్ దరఖాస్తులు అనేటువంటి అంశం. ఒకే ఎంట్రన్స్తో 10 సబ్జెక్టులు ఏడాది CUET యూజీ ప్రవేశ పరీక్షకు అయితే 10 సబ్జెక్టులకు ఎంపిక చేసుకునేటువంటి అవకాశం అయితే కల్పించింది. దానికి సంబంధించినటువంటి అప్డేటు. పాలిటెక్నిక్ అనుత్తీర్ణులకు మరొక ఛాన్సు. పాలిటెక్నిక్ కోర్సులో ఫెయిల్ అయిన అభ్యర్థులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వీరి కోసం కొత్తగా ప్రత్యేక పరీక్షలకైతే అనుమతి ఇచ్చింది. 1990 నుంచి ఇప్పటి వరకు 2018 అడ్మిషన్ పొందిన వారు ఫెయిల్ అయిన అభ్యర్థులకు ఈ ఏడాది జూన్లో పరీక్షలు ఉంటాయని సాంకేతిక విద్యామండలి డైరెక్టర్ అయితే చెప్పడం జరిగింది. బుధవారం పరీక్షల ఫీజు షెడ్యూల్ని విడుదల చేశారు. ఇటు అభ్యర్థులు ఏప్రిల్ 10లో పరీక్ష ఫీజు 3,000 చెల్లించాలని తెలిపారు. రూపాయలు 400 ఆలస్య రుసుముతో ఏప్రిల్ 14 వరకు తత్కాల స్కీమ్ కింద మరొక 6,000 కింద ఏప్రిల్ 15 వరకు అయితే మీరైతే అప్లై ఇక్కడ దీనికి సంబంధించి ఎగ్జామ్ ఫీజు కట్టడానికి అవకాశం అయితే ఉంది. సబ్జెక్టులకు మినహాయింపు ఈ రకంగా ఉంటుందని మరొక అంశం అయితే చూడవచ్చు. దాని తర్వాత నెక్స్ట్ పరీక్షల కాలం సర్వం సిద్ధం. ఈ నెల 15 నుంచి ఇంటర్, ఏప్రిల్ 3 నుంచి అయితే 10th పరీక్షలు అయితే జరుగుతున్నాయి. సీసీ కెమెరాల పర్యవేక్షణలో ప్రశ్నాపత్రాలు అయితే ఉంటాయి. ప్రైవేటు కేంద్రాలపైన నిఘా నేత్రాలు ఉంటాయి. నిరంతరం ఫ్లయింగ్ సెట్టింగ్స్ కాల పర్యవేక్షణ. ఇప్పటికే వెబ్సైట్లో ఇంటర్మీడియట్ హాల్ టికెట్లు అయితే అందుబాటులో ఉన్నాయి. వారం ముందు 10th హాల్ టికెట్లు కూడా జారీ అవుతాయి. ఇక్కడ దాని తర్వాత ఈనాడు ప్రతిభకు సంబంధించి బయాలజీకి సంబంధించిన ముఖ్యమైనటువంటి విటమిన్స్కి సంబంధించినటువంటి అంశాలు అయితే ఇవ్వడం జరిగింది. క్లియర్గా చూసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. దాని తర్వాత కనుక చూసుకుంటే నెక్స్ట్ ఇంగ్లీష్ వర్షన్లో ఇంగ్లీష్కి సంబంధించిన ఆర్టికల్ అయితే ఇవ్వడం జరిగింది. SSC ఎగ్జామ్ స్పెషల్లో భాగంగా ఈ రకంగా ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారం అయితే ఉంది. మీకు ఉపయోగపడింది అనిపిస్తే కనుక తప్పకుండా మీ యొక్క ఫ్రెండ్స్కి షేర్ చేసి మీ యొక్క సపోర్ట్ని మన ఛానల్కి అందించేటువంటి ప్రయత్నం అయితే చేయండి. బాయ్, టేక్ కేర్, జై హింద్.